ఫ్రెండ్స్ ఇది లావా అగ్ని 3 లావా అగ్ని 2 సక్సెసర్. దీని అన్బాక్సింగ్ వీడియో లాస్ట్ మంత్ అక్టోబర్ లో లాంచ్ అయింది. అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో మీరు చూడొచ్చు. ఒక 1 మంత్ వాడిన తర్వాత దీనిలో ఏం నచ్చినాయి, నాకు ఏం నచ్చలేదు, ఇవన్నీ మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. అన్బాక్సింగ్ వీడియో అయితే ఖచ్చితంగా చెక్ చేయండి. దానిలో కవర్ చేస్తే మొత్తం నేను ఇప్పుడైతే కవర్ చేయదలుచుకోలేదు. సో మొత్తం స్పెసిఫికేషన్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు ఫోన్ స్పెసిఫికేషన్స్. ఇంక మనం ఈ వీడియోలో మెయిన్ దీనిలో నాకు నచ్చినవి నచ్చినవి వాటి గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ దీనిలో నాకు బాగా నచ్చింది వచ్చేసరికి ఈ డిస్ప్లే వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడం. బ్యాక్ సైడ్ ఆ ప్రైస్ కి ఇది 20,000 రూపాయల దగ్గరలో వస్తుంది. ఆ ప్రైస్ కి ఇక్కడ వీళ్ళు ఒక డిస్ప్లే అయితే ఇచ్చారు. దీన్ని యూజ్ చేసి మనం ఏదైతే ఫోల్డబుల్ ఫోన్ లో చేయగలిగిన పని దీనిలో చేయొచ్చు. ఫోల్డబుల్ ఫోన్స్ నాకు బాగా నచ్చేది ఏంటంటే బ్యాక్ కెమెరాస్ మనం ఫ్రంట్ కెమెరా లాగా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు దీనిలో కూడా మనం బ్యాక్ కెమెరాని ఫ్రంట్ కెమెరాకి యూజ్ చేసి ఫోటో అయితే తీసుకోవచ్చు. అది సింపుల్గా ఉంటుంది. జస్ట్ కెమెరా యాప్ ఉంటుంది, ఇది మీద ఓపెన్ చేసామా మనం ఫోటోలు తీసేసుకోవచ్చు. అండ్ కాకపోతే ప్రివ్యూ చూడడానికి లేదు. ఇక్కడ నుంచి మనం ఓపెన్ చేసాం అనుకోండి ఫొటోస్ ప్రివ్యూ, దీనిలో చూడమంటుంది మెయిన్ స్క్రీన్లో. దీనిలో చూడడానికి అయితే ఉండదు. అండ్ వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. కాకపోతే వీడియోలో కొద్దిగా ప్రాబ్లం అయితే ఉంది. అది రెగ్యులర్ యూజ్ చేసేటప్పుడు అర్థమైంది. ఫస్ట్లో అన్బాక్సింగ్ అప్పుడు అర్థం కాలేదు. అది కూడా మీకు కాన్ సెక్షన్లో చెప్తాను. ఇది దీని నాకు బాగా నచ్చింది అయితే ఇది మిగతా బ్రాండ్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం అదిరిపోద్ది. ఎందుకంటే ఆ ప్రైస్లో మ్యాక్సిమం ఫ్రంట్ కెమెరాస్ అంత బాగుంటాయి, బ్యాక్ కెమెరా మాత్రం సూపర్ ఉంటాయి. ఆ బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరాకి యూజ్ చేసుకునే ఆప్షన్ ఇస్తే మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ బ్యాటరీ లైఫ్ కూడా ఇది ఈ స్క్రీన్ ఉంది కదా, బ్యాటరీ లైఫ్ తగ్గిద్దేమో అనుకున్నా కానీ బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంది. ఈ స్క్రీన్ మనం ఎక్కువగా యూజ్ చేయం. ప్రాక్టికల్గా మీరు యూజ్ చేసేది ఓన్లీ నేనైతే యూజ్ చేసింది ఆ కెమెరా పర్పస్ మాత్రం యూజ్ చేసా కానీ నార్మల్గా యూజ్ చేయడానికి అంత ఎక్కువ ఫీచర్స్ కూడా ఏమి ఉండవు. దీనిలో నోటిఫికేషన్స్ వస్తాయి, మెసేజ్ కనిపిస్తాయి, మీరు రిప్లై ఇవ్వడానికి ఉండదు, క్లాక్, అలారం ఇట్లాంటి ఫీచర్స్ ఉంటాయి. అవి ఎక్కువ యూజ్ చేయం. మోస్ట్లీ అన్ని ఫ్రంట్ ఇక్కడ నుంచే యూజ్ చేస్తాను. ఓన్లీ బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా వచ్చేసి ఫోటో తీసేటప్పుడు మాత్రమే ఈ స్క్రీన్ అయితే యూజ్ చేసింది. సో ఇది మీకు బ్యాటరీ లైఫ్ పరంగా ఎక్కువ అయితే ఏమి బ్యాటరీని అయితే కన్జ్యూమ్ చేయదు. మీరు డబుల్ ట్యాప్ చేస్తేనే ఇది అసలు స్క్రీన్ యాక్టివ్లోకి వస్తుంది. నార్మల్ మిగతా టైం అంతా ఇది ఎప్పుడు క్లోజ్లోనే ఉంటుంది. బ్యాటరీ పరంగా 5000 mAh బ్యాటరీ చాలా బాగా వస్తుంది. బ్యాటరీ లైఫ్ అయితే దగ్గర ట్రైన్ చేయడానికి ట్రై చేసినప్పుడు వైఫై మీద 8 hours 42 minutes అయితే వచ్చింది వైఫై మీద. ఇక్కడ ఏమేమి చేస్తాను కూడా మీకు క్లియర్ కనిపిస్తుంది చూడొచ్చు. 4K వీడియో రికార్డ్ చేయడం, గేమ్ ఆడడం, వీడియోస్ చూడడం, నెట్ఫ్లిక్స్లో మూవీ చూడడం, ఇట్లా చాలా పనులు అయితే మొత్తం దగ్గర 8 hours 42 minutes అయితే వచ్చింది. అండ్ వైఫై ప్లస్ 5G సిమ్ కార్డ్ వేసి యూజ్ చేస్తున్నప్పుడు అయితే మాత్రం దగ్గర 6 hours 30 minutes వరకు వస్తుంది. సో మీరు ఎంత యూజ్ చేసినా కానీ 6 hours స్క్రీన్ ఆన్ టైం అయితే దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కాల్ క్వాలిటీ చాలా బాగుంది, సిగ్నల్ రిసెప్షన్ కూడా బాగుంది, ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. సో ఇవి కూడా బాగా అనిపించింది నాకు డైలీ యూజ్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కూడా బాగుంది. డిస్ప్లే ఇది కర్వ్డ్ AMOLED స్క్రీన్. కాకపోతే డిస్ప్లే మరీ వైబ్రెంట్ అనిపిస్తుంది. మనం నార్మల్గా అన్ని డిస్ప్లే చూస్తుంటాం కాబట్టి మీరు ఒకవేళ ఫోన్ కొన్నారనుకోండి మీకు బాగా నచ్చుతుంది. అన్ని డిస్ప్లేస్ చూస్తా కాబట్టి నాకు మరీ వివిడ్ అనిపిస్తుంది. సెట్టింగ్స్లో మనం వివిడ్ నుంచి న్యాచురల్ కూడా పెట్టుకోవచ్చు. ఎంత పెట్టినా కానీ నాకైతే కొద్దిగా నా కళ్ళకైతే మాత్రం కొద్దిగా వైబ్రెంట్గా డిస్ప్లే అయితే కనిపిస్తుంది. పర్లేదు, వైబ్రెంట్ కలర్స్ ఉంటే పర్లేదు, చూడడానికి అయితే బాగానే ఉంటాయి. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో మరీ బ్రైట్ కలర్, మరీ థిక్ కలర్స్ వచ్చినప్పుడు అవి మరీ వైబ్రెంట్గా కనిపిస్తూ ఉంటాయి. L1 సపోర్ట్ ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే నెట్ఫ్లిక్స్ మాత్రం HDRలో ప్లే అవ్వట్లేదు. ఇది HDR సపోర్ట్ ఉంది డిస్ప్లేకి, నెట్ఫ్లిక్స్ HDR అయితే ప్లే అవ్వట్లేదు. అండ్ దీనికి స్పీకర్ క్వాలిటీ కూడా బాగుంది. స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, డాల్బీ ఉంది, 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే లేదు. అండ్ UI కూడా బాగుంటుంది. UI మీకు క్లీన్ UI అయితే వస్తుంది. యాడ్స్ గీట్స్ ఏమి ఉండవు, నీట్గా ఉంటుంది UI. సర్వీస్ కూడా బాగా ఇష్టం. లావాది మీకు డోర్ స్టెప్ సర్వీస్ కూడా ఉంటుంది. వాళ్ళే వచ్చి మీకు సర్వీస్ చేస్తారు. సర్వీస్ గురించి మొత్తం అన్బాక్సింగ్ చెప్పి అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. సర్వీస్ పరంగా కూడా ప్రాబ్లం అయితే ఉండదు. అప్డేట్స్ విషయానికి వస్తే 3+4 అప్డేట్స్ అయితే ఫోన్కి అయితే వస్తాయి. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ వర్షన్స్ కూడా బాగుంటుంది. మీకు LPDDR5 ర్యామ్ వస్తుంది, స్టోరేజ్ UFS 3.1తో వస్తుంది. అండ్ ఇంకొకటి బాగా నచ్చింది, బటన్ ఇచ్చారు ఒకటి, యాక్షన్ బటన్ అని చెప్పేసి. దీన్ని మనం కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. సింగిల్ ప్రెస్, డబుల్ ప్రెస్కి వీటికి కూడా మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్లో ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ దీన్ని నేను ఎక్కువ యూజ్ చేసేది కెమెరాని మనం ఈ బ్యాక్ కెమెరాని ఫ్రంట్ కెమెరా యూజ్ చేస్తాం కదా, అప్పుడు మనకి ఇది మంచి పొజిషన్లో ఉంటుంది. మనం ఫొటోస్ అయితే తీయొచ్చు దీన్ని యూజ్ చేసి. బటన్ ప్రెస్ చేసి యాక్షన్ బటన్ని. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఫ్రంట్ బ్యాక్ గ్లాస్, సైడ్ వస్తే పాలికార్బోనేట్తో వస్తుంది. సో ప్రైస్ 20,000 రూపాయల దగ్గర కాబట్టి మనం మెటల్ ఫ్రేమ్ ఇట్లాంటివి ఎక్స్పెక్ట్ చేయలేము. అది ఫోన్ కొద్దిగా వెయిట్ అనిపిస్తుంటుంది. ఫోన్ మీకు 200 grams పైనే ఉంటుంది వెయిట్, 212 grams వెయిట్ అయితే ఉంటుంది. అండ్ హీటింగ్ విషయానికి వచ్చినా కానీ మనం ఎక్కువగా గేమ్స్ ఆడినా కానీ హీట్ మ్యాక్సిమం నోటీస్ చేసింది 42.4, 43 లోపే ఉంది. మరి ఓవర్గా హీట్ అయిపోవడం అటువంటి ప్రాబ్లమ్స్ కూడా నా యూజర్స్ నోటీస్ చేయలేదు. కాకపోతే గ్లాస్ బాడీ కాబట్టి కొద్దిగా వామ్ అయితే మీరు ఫీల్ అవుతారు. మీరు గేమ్ ఆడేటప్పుడు బ్యాక్ సైడ్ మీకు వామ్ అనిపించడం ఇట్లాంటివి అయితే మీరు ఫీల్ అవుతారు. ఇంకా ఈ ఫోన్లో నాకు నచ్చని విషయాల గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్ దీని కెమెరా వీళ్ళు చాలా ఇంప్రూవ్ చేయాలి. ఫస్ట్ అన్బాక్సింగ్ చేసినప్పుడు కూడా వీళ్ళు అప్డేట్స్ ఇస్తామని చెప్పారు. మెయిన్ కెమెరా ఒక్కటే కొద్దిగా బాగుంటుంది. మెయిన్ కెమెరా మీరు ఫొటోస్ అయితే తీసుకోవచ్చు, కొన్ని శాంపిల్స్ మీరు చూడవచ్చు. మరి సూపర్ అని కూడా చెప్పలేం, ఓకే పర్లేదు, మీకు మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది. మిగతా కెమెరాస్ అయితే 8MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది.
అండ్ 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. దీన్ని యూజ్ చేసి మీరు 3xలో పోర్ట్రేట్ షాట్స్ కూడా తీయొచ్చు. ఈ టెలిఫోటో లెన్స్ యూజ్ చేసి మీరు పోర్ట్రేట్ షాట్ తీస్తే మాత్రం చాలా నాయిస్ వస్తుంది. అసలు తీసి కూడా వేస్టే మనం ఫోటోస్. కొన్ని శాంపిల్స్ అయితే మీరు చూడొచ్చు. ఇది వీళ్ళు ఫిక్స్ చేయాలి. అండ్ ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా, అది కూడా మీకు యావరేజ్ ఉంటుంది. సో మెయిన్ కెమెరా అయితే 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, అది మాత్రం మీకు కొద్దిగా డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ డీటెయిల్స్ కూడా బాగా వస్తుంది దానిలో. కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే బ్యాక్కి మనం ఫ్రంట్ లాగా యూజ్ చేయొచ్చు కాబట్టి దాని నుంచి కూడా మీరు సెల్ఫీలు తీసుకోవచ్చు. అదొకటి దీనికి ప్లస్ పాయింట్. బ్యాక్ కెమెరా అది కూడా సూపర్ అని చెప్పలేం, పర్లేదు. మిగతా వాటితో కంపేర్ చేస్తే మాత్రం బాగుంది. అండ్ ఇంకొకటి వీడియో విషయానికి వస్తే 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ బాగానే ఉంది. బ్యాక్ కెమెరా శాంపిల్ మీరు చూడొచ్చు. అది స్టెబిలైజేషన్ విషయానికి వస్తే OS ప్లస్ ES వీళ్ళు ఇంప్లిమెంట్ అంత కరెక్ట్గా అయితే లేదు. మధ్యలో షేక్స్ అయితే వస్తుంటాయి వీడియో మీరు రికార్డ్ చేసినప్పుడు. సో అదొకటి నోటీస్ చేస్తాను నేను. అండ్ ఇంకొకటి బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి వీడియో రికార్డ్ చేయొచ్చు, కాకపోతే ప్రాబ్లం ఉందని చెప్పా కదా. ప్రాబ్లం ఏంటంటే బ్యాక్ కెమెరా మీరు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి వీడియో రికార్డ్ చేస్తే 4K వీడియో రావట్లేదు. మన నార్మల్గా ఈ మెయిన్ స్క్రీన్ నుంచి మీరు మెయిన్ కెమెరా ఓపెన్ చేసి 4K వీడియో రికార్డ్ చేస్తే 4Kలో వస్తుంది, కానీ మీరు బ్యాక్ కెమెరాని యూజ్ చేస్తే మాత్రం ఇట్లా యూజ్ చేసి రికార్డ్ చేస్తే 4Kలో వీడియో రావట్లేదు. హెచ్డీకి ఫుల్ హెచ్డీకి మధ్యలో రిజల్యూషన్ వీడియో అయితే వస్తుంది. సో ఇదో ప్రాబ్లం ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా గేమింగ్ కూడా మీకు అంత అద్భుతమైన గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే దీనిలో అయితే ఉండదు. ఇది మీకు 7300 ప్రాసెసరే మీడియాటెక్ది. మీరు 7300 ప్రాసెసర్ అంటే 15,000 రూపాయల ఫోన్స్లో మీరు చూసే ఉంటారు. నార్జోలో ఉంటుంది, నార్జో 70 టర్బోలో, CMF ఫోన్ ఇట్లా కూడా ఉంటుంది. కాకపోతే వాటిలో 90 FPS ఎనబుల్ చేశారు, దీనిలో ఇంకా 90 FPS అయితే ఎనబుల్ చేయలేదు. BGMI లాంటి గేమ్ మీరు 60 FPSలో ఆడొచ్చు. అది కూడా మీకు కాన్స్టెంట్ ఫ్రేమ్ రేట్ అయితే ఉండదు. మీరు గేమ్ ఆడుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ ఫ్రేమ్స్ డ్రాప్ అవుతూ ఉంటాయి, ల్యాగ్స్ మీరు నోటీస్ చేస్తారు. సో ఈ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు అంత స్మూత్ అయితే ఉండదు. మీకు జనరల్ యూస్కి బాగానే ఉంటుంది, కానీ గేమ్స్ మరి హెవీ గేమ్స్ ఆడైతే మాత్రం కొద్దిగా డిసప్పాయింట్ అవుతారు. సో UI విషయానికి వస్తే UI బాగానే ఉంది. మీకు సింపుల్ UI, ఇది ఎక్కడ బ్లోట్వేర్ ఇట్లాంటివి అయితే క్లీన్ UI అయితే వస్తుంది. కాకపోతే ఆటోమేషన్ ఇంకా బెటర్గా చేయాలి. అప్పుడప్పుడు యాప్స్ ఫ్రీజ్ అవుతూ ఉంటాయి. అండ్ స్మూత్నెస్ కూడా అంత స్మూత్ అయితే అనిపించదు. మీరు యూస్ చేసినప్పుడు ఇక్కడ చూడొచ్చు కొద్దిగా స్మూత్నెస్ ఫీల్ అయితే ఉండదు. కొద్దిగా UIని ఇంకా బెటర్గా చేస్తే బాగుండు అనిపించింది. రెగ్యులర్ యూస్ చేసేటప్పుడు ఇది మీరు ఫీల్ అవుతారు. నెక్స్ట్ పోర్ట్రేట్ షాట్స్ ఓన్లీ మీరు 3x వరకే చేయొచ్చు. 2x ఆప్షనే లేదు. 2x ఆప్షన్ ఇస్తే బాగుండేది. దీనిలో మన టెలిఫోటో లెన్స్లో 3xలో పోర్ట్రేట్ సరిగ్గా రావట్లేదు. అట్లీస్ట్ 2x ఆప్షన్ అయినా ఉందని 2x ఆప్షన్ లేదు. అండ్ డిస్ప్లే కూడా మనకి బ్రైట్గానే ఉంది. మీరు నార్మల్ కండిషన్స్లో క్లౌడీ కండిషన్స్ నార్మల్ బాగానే అనిపించింది. మరి డైరెక్ట్ సన్లైట్ ఉంటుంది కదా మిట్ట మధ్యాహ్నం పూట, అట్లాంటి టైంలో ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు కొద్దిగా విజిబిలిటీ పరంగా ప్రాబ్లం అయితే నోటీస్ చేస్తారు. సో మరి క్లోజ్ దగ్గరికి వచ్చి చూడాలి మీరు కనపడాలంటే. సో ఇది ఒకటి నోటీస్ చేశాను. ఇవి ఓవరాల్గా దీనిలో నాకు నచ్చని విషయాలు అయితే, సో లావా అయితే ఇది బాగా ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ డిస్ప్లేని తీసుకురావడం ఇది ఖచ్చితంగా ఇది ఇన్నోవేటివ్ మూవ్ అని చెప్పొచ్చు. కాకపోతే కెమెరా మీద మీరు కొద్దిగా వర్క్ చేయాలి. కెమెరాని ఇంకా బెటర్గా ఇంప్రూవ్మెంట్ చేయడానికి ట్రై చేయాలి. మోటోలో కూడా మనకి 1-2 years బ్యాక్ చూస్తే కెమెరాస్ అంత బాగుండే కావు. ఇప్పుడు రీసెంట్ 1 year బ్యాక్ నుంచి వస్తున్న మోటోలో ఫోన్స్ అబ్జర్వ్ చేస్తే మీకు గూగుల్ ప్రాసెసింగ్ ఇంప్లిమెంట్ చేయడం కానీ, AI ఇంప్లిమెంట్ చేయడం కానీ కెమెరాస్ చాలా వరకు ఇంప్రూవ్ చేశారు. సో వాళ్ళు కూడా గేమింగ్ ఆప్టిమైజేషన్ చేయడం కానీ, కొద్దిగా UI ల్యాగ్స్ ఇట్లాంటివి కూడా ఫిక్స్ చేయాలి. సో వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కాబట్టి కెమెరా పరంగా వాళ్ళు చాలా వరకు ఇంప్రూవ్ అయితే అయ్యారు. సో లావా కూడా అట్లాగే ఏమైనా చేసి కెమెరాని ఇంప్రూవ్ చేయగలిగితే చాలా బాగుంటుంది. అండ్ UI కూడా కొద్దిగా ఇంకా బెటర్గా స్మూత్నెస్ తీసుకురావాలి. UIలో గేమింగ్ కూడా ఆప్టిమైజేషన్ కొద్దిగా కరెక్ట్ చేయాలి. ఇవన్నీ వీళ్ళు కొద్దిగా కేర్ తీసుకొని బెటర్గా చేయగలిగితే అక్కడ మిగతా బ్రాండ్స్కి ఇంకా బెటర్ కాంపిటీషన్ అయితే ఇస్తుంది. ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఇదొకటే బ్రాండ్, ఇండియన్ బ్రాండ్ అని చెప్పుకోవడానికి మనం ఉంది లావా ఒకటే. సో వీళ్ళు కొద్దిగా ఇంకా బెటర్గా చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఈ మార్కెట్లో టాప్ బ్రాండ్స్ అన్నిటికీ పోటీ అయితే ఇవ్వగలరు. ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి 21,500 రూపాయలకి అమ్ముతున్నారు. విత్ బాక్స్లో ఛార్జర్ ఇంక్లూడెడ్ అయితే మాత్రం 21,500. ఇది లాంచ్ అయినప్పుడు 20,000 రూపీస్కి ఏమో వచ్చింది వితౌట్ ఛార్జర్. బాక్స్లో ఛార్జర్ లేకుండా 20,000కి అమ్మారు. సో ప్రజెంట్ అయితే విత్ ఛార్జర్ అమ్ముతున్నారు. వితౌట్ ఛార్జర్ మోడల్స్ అయితే కనిపించడం లేదు. ఒకవేళ అది వచ్చిందనుకోండి, మీ దగ్గర ఛార్జర్ ఉంది మీరు కొనుక్కుంటాను అనుకుంటే మీరు వితౌట్ ఛార్జర్ అయితే కొనుక్కోవచ్చు. ప్రజెంట్ అయితే మాత్రం ఆప్షన్ లేదు. కొనుక్కోవాలనుకోండి ప్రజెంట్ ఇది 21,500 రూపీస్. ఇది ఓవరాల్గా లావా అగ్ని 3 రివ్యూ అయితే. దీని అన్బాక్సింగ్ కూడా చెక్ చేయండి ఒకసారి. దానిలో ఇంకా మీకు స్పెక్స్ పరంగా ఎక్కువ డీటెయిల్స్ అయితే దొరుకుతాయి. వీడియో అయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.